మేడం అసలు దేశమంతటా ఎలక్షన్ ఉన్నా ఏపీ ఎలక్షన్ అనేది ఎప్పుడు ప్రత్యేకమైనదిగా మారిపోతుంది. ఎలక్షన్ ముందు అధికార పక్షంలో ఉన్న జగన్పై దాడులు జరిగిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్నికలు చూసుకుంటే కోడికత్తి, ఇప్పుడేమో ఎవరో రాళ్లతో దాడి చేశారని హల్చల్ చేస్తున్నాయి వార్తలు. అసలు ఈ దాడి వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రధాని గారు మోడీ గారు కూడా ఖండించారు ఈ విషయాన్ని. చంద్రబాబు గారు కూడా సమగ్ర విచారణ జరపండి అని ఆదేశాలు జారీ చేశారు. మీరేమనుకుంటున్నారు? ఎవరైనా దాడి కనుక నిజంగా చేస్తుంటే ఖండించాల్సిందే. నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయాల్లో ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ ఉంటే కనుక ప్రతి ఒక్కరూ ఖండించాలి. కానీ ఇది దాడి అందామా, లేకపోతే కొడికత్తి కేసు అందామా, లేకపోతే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రచించినటువంటి మళ్ళీ ఒక అంతర్నాటకంలో వ్యూహంలో భాగం అందామా? ఎందువల్లంటే నేను ఇప్పుడు ఒక ఆడియోని చూసాను, ఒక ఆడియో మీకు కూడా చూపించాను. దానిలో జగన్ గారి మీద అభిమానులు చాలా ప్రేమతో ఆయన వచ్చారని పెద్ద గజమాలను తెచ్చారు. ఆ గజమాలను కడుతున్నప్పుడు అదే పువ్వుల్ని కూర్చాలన్నప్పుడు మధ్య మధ్యలో ఇంతంతలావు పెద్ద పెద్ద బాల్స్ లాంటివి పెడతారు. ఆ బాల్స్ బాగా బరువుగా ఉంటాయి, వాటికి తగరాన్ని కూడా పెట్టి చేస్తారు. ఆ మాల అదే ఉంది. ఆ మాలను ఇట్లా తీసుకొచ్చి వేస్తున్నారు. ఇలా తీసుకొచ్చి వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి అది ఏదైతే ఇంత లావుతుందో బాల్, ఆ బాల్ ఇక్కడ తగిలి ఉండొచ్చు కదా, రాపిడి జరగదు ఖచ్చితంగా. దాంతో ఇక్కడ దెబ్బ తగిలి ఉండొచ్చు. ఆ వేసిన వాళ్ళ యొక్క ప్రేమ, అది కూడా తప్పని నేను చెప్పను. వేసిన వాళ్ళు ప్రేమతో వాళ్ళందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో తోసుకొచ్చి వేస్తూ ఉన్నప్పుడు తగిలిన దెబ్బ, దాన్ని వెనకటి కాలంలో కౌటిల్య రాజనీతిలో కానివ్వండి, చాణక్య దానిలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మైకివెల్లి ప్రిన్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఇలా రాజనీతి అన్ని శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటాం. సామధాన భేద దండోపాయాలతో గెలవాలి అంటారు. ఆయన యొక్క ఇమేజ్ గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ అరాచకాలు, తాడేపల్లి ప్యాలెస్ తప్పితే చుట్టూ తన దగ్గర అంతర్గతంగా ఎవరున్నారో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. తను బహిర్గతంగా ఎవరికి సపోర్ట్ ఇస్తుంటారో వాళ్ళు మాకొద్దు బాబు అంటున్నారు. ఇలాంటి సమయంలో మరలా ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని మనకి భారత బంధన్ సినిమా చూశాను, మా కాస్ట్యూమ్ కృష్ణ గారు వేస్తారు. వెళ్ళే ప్రొఫెషన్ మీద గుడ్డ వేస్తాడు. ఆ గుడ్డ ఎవడేస్తాడో తెలియక కొట్టుకుంటారు. చివరికి అతనే ముఖ్యమంత్రి. ఇట్లా వీళ్ళు కూడా రచించారు. అంతేగాని అది ఇప్పుడు దర్యాప్తుకి అందరు సహకరిస్తారు. ఎవరు వచ్చారు ఆ టైంలో అక్కడ అన్ని వీడియోలు ఉంటాయి కదా, అక్కడ అన్నిటి కూడా వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్, కెమెరాస్ అన్నీ కూడా ఉంటాయి. దానిలో ఎవరు వచ్చారు, ఎవరు చేశారు, అది ఎవరు దండ వేశారు, ఆ దండ వెనక వేస్తున్నప్పుడు ఎవరు తోశారు, అవన్నీ చూడాలి. కానీ ఎవరి మీదకైనా అట్లా అంటావు. అట్లా అనుకుంటే మన బ్లేడులతో వచ్చారంట పవన్ కళ్యాణ్ గారు, విష బ్లేడులతో వచ్చారంట. ఈ సంస్కృతి ఎవరికీ మంచిది కాదు. నిర్భయంగా, నిజాయితీగా, ధైర్యంగా ప్రచారాన్ని కొనసాగించాలి. ఆ ప్రచార కొనసాగింపులో ఏ పార్టీ అయినా, ఇక్కడ జగన్ అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే, షర్మిల గారైనా ఒకటే, పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే, మన ఉద్దేశాలని, మన లక్ష్యాలని, మన పార్టీ మేనిఫెస్టోలని సమగ్రంగా వివరంగా ప్రజలకు తెలియజెప్పుకోవాలి. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అలా రిసీవ్ చేసుకుంటారు. అంతేగాని ఈ కోడికత్తి డ్రామాలు, లేకపోతే ఈ యొక్క డ్రామాను అంగళ కేసు కాడ కూడా చూస్తాం మనం ఏం జరిగిందో, ఇలాంటి మానుకుంటే ఎవరికైనా మంచిది. ఎస్ వీఆర్ డిమాండింగ్ నౌ దీని మీద సమగ్ర దర్యాప్తు కావాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాడో, లేకపోతే ఆయన తాబేదారులో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది కదా ఆయన దగ్గర, ఆ వ్యవస్థని వినియోగించుకుంటాడో, అవన్నీ సీసీ కెమెరాలన్నింటినీ పెట్టి ఆ మొత్తం వీడియోలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. పెట్టి కనుక నిరూపించుకొని జరిగితే బాగుంటుంది. కానీ అయ్యో నన్ను చంపబోతున్నారంటే, జగన్ గారు మిమ్మల్ని ఎందుకు చంపుతారండి? ఎన్నికల్లో నువ్వు నిన్ను చంపడానికి కనుక వస్తే ఎన్నికలు ఆగిపోతే అందరికీ నష్టమే. ఎవరిని చంపరు, ఎవరిని చెయ్యరు. పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నాడు. ఆ వ్యవస్థ కూడా ఆయన కొనసాగంలోనే ఎందుకుంటుంది? ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా కనుక పనిచేస్తే కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇలాంటి మాటలు బూటకాలిక చెల్లుబాటు కావు. ఇష్టారాజ్యంగా మొన్న ఒక వీడియో చూశానమ్మా, ఒక నెల్లూరు క్యాండిడేట్ మీద ఆమె ఒక పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎందుకు, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎందుకు, ఆమె భర్త చనిపోయి 2వ పెళ్లి చేసుకోవద్దా? ఇవాళ అంబేద్కర్ గారిని మనం స్మరణకు తెచ్చుకుంటున్నాం. ఆమె 2వ పెళ్లి చేసుకుంది అని ఎంత చెదరగా మాట్లాడుతున్నారంటే, ఇదా సంస్కృతి? ఇదా ఇట్లా మాట్లాడటం? ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఇంట్లో మన చెల్లెళ్ళు, మన అక్కలు ఎంతోమంది 2వ పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారు.
మనం అవి మర్చిపోయి వాళ్ళ మీద నిందలు లేపించడం అన్నది సబబు కాదు. ఒక స్త్రీ గౌరవాన్ని భంగం కలిగించడం, అది నా పార్టీ కావచ్చు, నీ పార్టీ కావచ్చు, ఇంకొకరి పార్టీ కావచ్చు, ఎవరికి హక్కు లేదు. ఎన్నికల్లో నేను ఒకటే కోరుకుంటున్నానమ్మా, మీరు మగాళ్ళు కొట్టుకు చావండి, కానీ ఆడవాళ్ళని కనుక రోడ్ల మీదకి లాగి వాళ్ళ క్యారెక్టర్స్ ఆల్టరేషన్స్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా దూషణలు కనుక చేస్తే కనుక మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చిల్లర డ్రామాలు ఆడలా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడలా, ధైర్యంగా ఎదుర్కొన్నారు. మీరు ముందు మీ దండేసినాలను పట్టుకోండి, వాళ్ళు మీ వాళ్ళ కాదా వేరే వాళ్ళ మీరు ఆలోచించుకోండి, అంతేగాని ఇలాంటి చిల్లర మల్లర మాటకాలు డ్రామాలు కట్టిపెట్టండి సార్. అంటే ఆ సంఘటన జరిగింది కూడా వివేకానంద అనే స్కూల్ దగ్గర జరిగింది. అంటే ట్రోల్స్ వస్తున్నాయి మేడం, బాబాయ్ ఆత్మ ఘోషిస్తుందా అని చెప్పి, దీని మీద ఏమంటారు? నేను అలాంటి పిచ్చి మాటలు నేను ఒప్పుకోనమ్మా. ఎందుకంటే వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. ఆత్మలు ఇవన్నీ ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. కానీ వివేకానంద స్కూల్ దగ్గర ఆ మహోన్నతమైనటువంటి వివేకానందుని గుర్తు చేసుకుందాం. ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ అన్న పదాన్ని తీసుకుందాం. యువతరాన్ని మేలుకొల్పేటువంటి నిద్రాణ శక్తులను మేలుకొల్పినటువంటి భారత జాతీయ ధార్మిక శక్తిని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైన వివేకానందం తీసుకుందాం. ఈ ట్రోల్స్ ఇవన్నీ పిచ్చివి, అలాంటి పిచ్చి మాటలు మనం మాట్లాడడం కూడా సబబు కాదు. ఏ పిచ్చి విధానాలతో కాకుండా ఎన్నికలు కనిపిద్దాం, రణరంగంగా తీసుకుందాం, యుద్ధంలోకి వెళ్దాం, గెలుపోటల్ని మన మేనిఫెస్టోలతో ప్రజా మనసులతో గెలుచడానికి చూద్దాం. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు కట్టి పెట్టాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.